మరి చాలా స్ట్రాంగ్ గా నిర్మించడం జరిగింది. మరి వీటంతా డిజైన్ అంతా ఇక్కడే చెక్కడం జరిగిందా సార్? ఈ ఈ దేవస్థానం పునర్నిర్మాణానికి ఎప్పుడైతే ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్ తయారు చేశామో దీనిని దేవాదాయ శాఖలో మాకు స్థపతి అని ఆర్కిటెక్చర్ ఉంటారు. వీరు దేవాదాయ శాఖ మొత్తానికి ఈ శిల్పి విభాగానికి ఆయన అధిపతి. వారి యొక్క ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం మేము ఈ శిల్పాలను చెక్కడం జరుగుతుంది. ఈ శిల్పకళను ప్రధానంగా మనకు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా చూస్తాం. ప్రతి ప్రధాన దేవాలయంలో కూడా ఇలాంటి శిల్పకళ కనిపిస్తుంటది. కాబట్టి అక్కడ తమిళనాడు నుంచి వచ్చినటువంటి కూలీలే దాదాపు 100 మంది గత 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. సో మీ పట్టుదల ఈరోజు సక్సెస్ అయినట్టు అనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే అంతకు ముందు చిన్నగా అవుతూ ఉంది, బట్ మీరు వచ్చిన తర్వాత కంప్లీట్ అభివృద్ధి అయితే జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది సార్? ఇది నేను చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను 2019 సంవత్సరం నేనే ప్రతిపాదనలు పంపి దీన్ని ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ దేవస్థానాన్ని పూర్తి చేసే అవకాశం కూడా ఆ భగవంతుడు నాకే కల్పించడం కూడా నేను నా పూర్వజన్మ అదృష్టంగానే నేను భావిస్తున్నాను.